అండి ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే గుత్తి వంకాయ కర్రీ చూసేద్దామండి. చూడండి అసలు చూస్తుంటేనే టెంప్ట్ అయిపోయేలాగున్నాము. ఎంత బాగుందో అండి అసలు తింటుంటే తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ముందుగా మనము నీళ్ళు, ధనియాలు, ఆనియను, ఎండు కొబ్బరి అన్నీ ఏమంటారు బాగా రోస్ట్ చేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం టమోటా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఇలాగా వంకాయలు అన్నీ ఇలా కోసి పెట్టుకోవాలండి. మధ్యలోకి పురుగులు ఉంటాయి చూసేయండి, పుచ్చిపోయినాయి అలాగా. తర్వాత ఇక్కడ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసి మనం మిక్సీ పట్టేసుకున్న అది ఉంది కదా, దాన్ని దీంట్లో పుట్టించేసేయండి, లోపల పెట్టేసేయండి. పెట్టేశాక ఫ్రెష్ చేసినట్టానండి. నేను ఇలా ఫ్రెష్ చేయలేదండి, అంటే నేను ముందుగా వేయించాను కదా, కొంతమంది వేయించుకుంటూ కూడా వేస్తారు. తర్వాత దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసేసి ఇలాగా గ్యాస్ పైన పెట్టేసేయండి. అంతే అండి, ఒక 10 మినిట్స్ తర్వాత అంతే అండి. చాలా బాగుంటుంది కర్రీ, మాత్రం తింటుంటే ఇంకా ఇంకా తినాలండి.